అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు కాకరకాయ ఊరగాయ పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. డిఫరెంట్ టేస్టీగా ఉండే కాకరకాయ ఊరగాయ పచ్చడి ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి తయారీ కోసం కావలసిన పదార్థాలు: పెద్దగా ఉన్న కాకరకాయలు 1/2 కేజీ. వీటిని పీల్ చేసుకొని శుభ్రంగా కడిగి రౌండ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చి కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టీ స్పూన్, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, ఆవపొడి 1 టేబుల్ స్పూన్, ఆవాలు గ్రైండ్ చేస్తే వచ్చిన పొడి, మెంతి పొడి 1 టీ స్పూన్, మెంతులు గ్రైండ్ చేయగా వచ్చిన పొడి, నూనె 1/2 కప్పు, పచ్చడి కాబట్టి ఎక్కువ నూనె పడుతుంది, నిమ్మకాయ 1 రసం పిండుకోవడానికి, వెల్లుల్లి రెబ్బలు 3. ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి కాగబెట్టాలి. నూనె కాగిన తర్వాత రౌండ్గా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు నూనెలో వేసి వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపాలి. ఇలా బాండి అంతా వెడల్పుగా స్ప్రెడ్ చేసి నూనె కొంచెం ఎక్కువ వేసి బాగా వేపాలి. అందులో కొద్దిగా పసుపు వేసి వేయించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుతూ అవి బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి మారినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. పది నిమిషాలు బాగా చల్లారబెట్టండి. ఇవి చల్లారిన తర్వాత అందులో కారం వేయాలి. తర్వాత పసుపు వేయండి. మామూలు ఊరగాయ కలుపుకున్నట్టుగానే కలుపుకుంటాము. అందులో ఉప్పు వేయండి. తర్వాత ఆవపిండి వేయండి. తర్వాత మెంతి పిండి వేయండి. ఉప్పు, కారం, పసుపు, ఆవపిండి, మెంతిపిండి వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత 1/2 కప్పు నూనె వేయాలి. పచ్చళ్ళకి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ చాలా బాగుంటుంది. నూనె వేసి ఇప్పుడు బాగా కలపాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలిసిపోవాలి. ఈ విధంగా కలిసేలాగా బాగా కలపాలి. ఇప్పుడు అందులో తొక్కలు వలిచి పెట్టుకున్న 3 వెల్లుల్లి రెబ్బలు వేయండి. అవి కూడా వేసి మరొకసారి కలపండి. ఇప్పుడు అందులో 1 నిమ్మకాయని పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకుంటే పుల్ల పుల్లగా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అన్నీ కలుపుకొని పొడిగా ఉన్న ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేదా జాడీలోకి ఎత్తుకోవచ్చు. ఇది ఒక 2 రోజులు ఊరబెట్టి అప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో రుచికరమైన కాకరకాయ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. వేడివేడి అన్నంతో ఈ పచ్చడిని సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఊరగాయ పచ్చడి 6 నెలల వరకు చాలా బాగుంటుంది. తడి స్పూన్లో ఏవి పెట్టకుండా ఉంటే ఈ పచ్చడి నిలువ ఉంటుంది. ఈ కాకరకాయ పచ్చడి రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు.